పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ రాష్ట్రపతి సుజిత్ బోస్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. పురపాలక నియామకాల కుంభకోణం కేసుకు సంబంధించి కోల్కతాలో సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సౌత్ దమ్దమ్ మున్సిపాలిటీలో డబ్బు తీసుకుని దాదాపు 150 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని సుజిత్ బోస్ పై ప్రధాన ఆరోపణలున్నాయి. ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా ఆయన ఫ్లాట్లు, భారీ నగదు డిపాజిట్లు పొందినట్లు ఆధారాలు గుర్తించామని ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఉదయం తన కుమారుడితో కలిసి విచారణకు హాజరైన సుజిత్ బోస్ ను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నించారు. విచారణకు సహకరించకపోవడం, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. సుజిత్ బోస్ ను మంగళవారం పీఎంఎల్ లో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి కస్టడీ కోరనున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా గతేడాది అక్టోబర్లో కూడా ఈడీ అధికారులు సుజిత్ బోస్ నివాసంలో సోదాలు నిర్వహించారు.